వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలనాలకు తెరతీసిన డొనాల్డ్ ట్రంప్ మరో అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తానని ప్రకటించారు. నా ప్రజలు పన్నులు కడుతూ ఉంటే విదేశీయులు ఎంజాయ్ చేస్తారా? వాళ్లు పన్నులు కడుతూ ఉంటే నా ప్రజలు ఎంజాయ్ చేయాలా అని ట్రంప్ కీలక ప్రశ్న సంధించారు. దీనిలో రెండో ఆప్షన్ నే ఎంచుకుంటున్నట్టు ప్రకటించారు. అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కాబోతోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్న ట్రంప్ తమ పౌరులకు, సంస్థలకు ఆదాయపు పన్నును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యం అయి ఉండి తాము ఇబ్బందులు పడుతూ ఉంటే తమపై ఆధారపడ్డ దేశాలు ఎంజాయ్ చేస్తాయా అని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. దీనికి చరమగీతం పాడేందుకు తమ పౌరులపై ఇప్పటి వరకు విధిస్తున్న ఆదాయపు పన్ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వ్యక్తులు, కుటుంబాల ఆదాయాన్ని పెంచటం లక్ష్యంగా ఆదాయపు పన్ను రద్దు నిర్ణయం తీసుకుంటున్నట్టు ట్రంప్ వెల్లడించారు. తమను ధనవంతులుగా చేసిన అమెరికాకు పునర్వైభవం కల్పించే దిశగా ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆదాయపు పన్నును పూర్తిగా రద్దు చేయబోతున్న ట్రంప్ అదే సమయంలో విదేశీయులకు తమ వస్తువుల దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా ఈ లోటు పూడ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. విదేశాలను సుసంపన్నం చేయటానికి మన పౌరులపై పన్ను విధించే బదులు మన పౌరులను సుసంపన్నం చేయటానికి విదేశీ దేశాలపై పన్ను విధించాలని ట్రంప్ హౌస్ రిపబ్లికన్ సభ్యుల కాన్ఫరెన్స్ లో తెలిపారు. 1870 నుంచి 1913 వరకు అమెరికా చరిత్రలో అత్యంత సంపన్నమైనదని, అప్పట్లో సుంకం ఆధారిత ఆర్థిక వ్యవస్థ అమలులో ఉందని ట్రంప్ గుర్తు చేశారు. ఆ కాలంలో దిగుమతి సుంకాల ద్వారా దేశం భారీ ఆదాయాన్ని సంపాదించిందని తెలిపారు. దీంతో త్వరలో అమెరికా నుంచి విదేశాలు దిగుమతి చేసుకోబోయే వస్తువులపై పన్నులు భారీగా పెరగబోతున్నాయి.